హాయ్ హలో అండి. గుడ్ ఈవినింగ్. ఇప్పుడే ఇండియా వెస్టిండీస్ మధ్య మ్యాచ్ అయిపోయింది. క్వార్టర్ ఫైనల్ కానీ ప్రీ క్వార్టర్ ఫైనల్. ఇండియా అయితే మొత్తానికి చేసింది 195 రన్స్ని అండ్ సక్సెస్ఫుల్గా సెమీస్లోకి అడుగుపెట్టింది. ఫస్ట్ కంగ్రాచ్యులేషన్స్ ఇండియా అండ్ శభాష్. వరుసగా మూడోసారి ఇండియా సెమీఫైనల్లోకి వెళ్ళడం, టోటల్గా ఈ T20 వరల్డ్ కప్ చరిత్రలోనే ఆరోసారి అనమాట. బట్ దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి. ఇండియా గనక సెమీస్లో ఈ తప్పులు గనక చేస్తే, ఎలాంటి తప్పులు చేస్తే సెమీస్ నుంచి బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి, సో ఎలాంటి తప్పులు మనం సరిదిద్దుకొని ముందుకెళ్తే సో కప్పు మన చేతికి వచ్చే అవకాశాలు ఉన్నాయి అనేది డిస్కస్ చేద్దాం. ఓకే, సో ముందుగా టాస్ గెలిచిన ఇండియా ఫీల్డింగ్ అయితే తీసుకుంది. బట్ ఏదైతే ఇండియా యొక్క వీక్నెస్ ఉందో అది ప్రధానంగా రెండు విషయాలు. ఒకటి పూర్ ఫీల్డింగ్, రెండోది పూర్ క్యాచింగ్ ఎఫిషియన్సీ. నాకు తెలిసి ఈ వరల్డ్ కప్, ఎస్పెషల్లీ ఈ వరల్డ్ కప్లో అన్నిటికన్నా పూర్ క్యాచింగ్ ఎఫిషియన్సీ ఏదన్నా ఉంది అని అంటే అది ఇండియాదే. ఈ మ్యాచ్లో కూడా, ఇప్పుడు జరిగిన మ్యాచ్లో కూడా టోటల్ 6 క్యాచెస్లో 3 క్యాచెస్ పట్టుకుంటే 3 క్యాచెస్ డ్రాప్. లప్పం క్యాచెస్ అంటారు కదా మనం, అంటే మనం గల్లీ క్రికెట్ ఆడేటప్పుడు క్యాచ్ కొట్టాడు కరెక్ట్ లప్పంలా చేతిలో పడిందని, అలాంటి లప్పం క్యాచ్లు కూడా పట్టుకోలేకపోతున్నారు. ఇక ముందు ముందు సెమీఫైనల్, ఫైనల్ ఎంత క్రూషియల్ ఉంటాయి అవి మనందరికీ తెలిసిందే. ఒక్క చిన్న మిస్టేక్ జరిగినా కానీ T20స్లో రికవర్ కావడం అనేది చాలా కష్టం. సో అందుకే అంటారు ఎప్పుడు కూడా క్రికెట్లో క్యాచెస్ విన్ మ్యాచెస్ అని చెప్పేసి. సో దీంట్లో మనోళ్ళు అయితే మాత్రం అసలు చాలా అంటే చాలా మెరుగుపడాల్సిన అవసరం ఉంది. ఓకే, సెకండ్ థింగ్ వచ్చేసి బౌలింగ్. బుమ్రా తప్ప ఈరోజు ఈ మ్యాచ్లో ఎవ్వరూ అంత సాధికారికంగా బౌలింగ్ అయితే వేయలేదండి. వికెట్స్ పడ్డాయి, మేబీ వరుణ్ చక్రవర్తికి ఒక వికెట్ పడి ఉండొచ్చు, హార్దిక్ పాండ్యా ఒక వికెట్ తీసి ఉండొచ్చు, కానీ ద రియల్ హీరో ఆఫ్ బౌలింగ్ అయితే మాత్రం జస్ప్రీత్ బుమ్రా. ఓకే, ముఖ్యంగా హార్దిక్ పాండ్యా, హర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి ఎవరైతే ఉన్నారో వీళ్ళు ధారాళంగా పరుగులు ఇస్తున్నారు. ప్రతి ఒక్క ఓవర్కి ఆల్మోస్ట్ 11-12 పరుగులు తేడా ఇస్తున్నారు. ఇక్కడ ముగ్గురు 3-4 12 ఓవర్లు వేస్తే 12-120 రన్స్ యావరేజ్ ఇక్కడ వస్తే, రిమైనింగ్ లో వాళ్ళు ఈజీగా 180-190 స్కోర్ కొట్టేస్తున్నారు. ప్రెజర్డ్ గేమ్ లో ప్రతిసారి కూడా చేసింగ్ అనేది ఒక్కొక్కసారి ప్రెజర్ లో చేయడం కూడా కుదరదు. బట్ సమ్ టైమ్స్ మనం ఫస్ట్ బ్యాటింగ్ చేయాల్సి రావచ్చు, ఎందుకంటే టాస్ గెలవడం సూర్యకుమార్ కి చాలా టఫ్. అది అతను 10 మ్యాచ్లకు టాస్ గెలితే మహా అయితే 1-2 గెలుస్తాడు. బట్ ఇన్ కేస్ బిగ్ మ్యాచెస్ లో టాస్ ఓడిపోతే ఏంటి పరిస్థితి? ముందుగా బ్యాటింగ్ చేయాల్సి వస్తే దాన్ని డిఫెండ్ చేసుకోవాలి అంటే ప్రాపర్ బౌలింగ్ అండ్ ఫీల్డ్ సెటప్ మన దగ్గర ఉండాలి కదా. సో ఇలాంటి వీక్నెస్ పెట్టుకుని వెళ్తే ఒక్క అవకాశం ప్రత్యర్థికి దొరికితే ఫుట్బాల్ ఆడేసుకుంటారు ఇక మ్యాచ్ని. మళ్ళీ మన కప్పు కలగానే మిగిలిపోతుంది. సో ఈ రెండు విషయాల్లో టీమిండియా అయితే మాత్రం చాలా అంటే చాలా పడాల్సి ఉంటుంది. అండ్ వెన్ కమ్స్ టు ద మ్యాచ్ చూసుకున్నట్లయితే వెస్టిండీస్ సూపర్ గా బ్యాటింగ్ చేసింది. 195 రన్స్ ఆన్ బోర్డ్ అంటే ఇట్స్ నాట్ అట్ ఆల్ బి ఏ స్మాల్ స్కోర్. బట్ అంత స్కోర్ చేయడానికి కూడా మన వాళ్ళు క్యాచెస్ వదిలేయడంలో కానీ ఫీల్డింగ్ లో ఒక్కడు కూడా డ్రైవ్ చేయడం చూడలేదు ఈ మ్యాచ్ లో. అసలు ప్రతి ఒక్కళ్ళు బాల్ కోసం వస్తున్నారు తప్ప బంతిని అందుకోగలిగిన స్టేజ్ లో ఉండి కూడా ఎవరు బంతిని పట్టుకోవడానికి ట్రై చేయలేదు. ఆ కసి కనిపించలేదు ఫీల్డింగ్ లో. అండ్ అట్లాగే వీళ్ళు బౌలింగ్ చేసేటప్పుడు స్లోవర్ మిడ్ పిచ్ లో వేయటం బాల్స్, వాళ్ళు అసలే ఎంత ఉంటారు, దున్నపోతులు లెక్క ఉంటారు, ఒక్కొక్కడు ఇంత ఉంది. ఆడి చేతిలో బంతి కరెక్ట్ కొట్టే టైంకి దొరికితే ఉంటదా బౌండరీ అవతలకి పోద్ది. ఎవడన్నా 6 ఫీట్లకు తక్కువ ఉన్నాడా వెస్టిండీస్ లో? పోనీ ఇంతకు తక్కువ ఉన్నాడా? వాడి మామూలుగా ఊరికిట్ట బ్యాట్ అంటేనే పోద్ది. అలాంటి వాళ్ళకి చక్కగా బంతులు అందిస్తే 6లు కొట్టక ఏం కొడతారు? బట్ ఓకే ఫైన్, ఎట్లో ఒకట్లా కింద పడో మీద పడో చేసింది. ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే మోస్ట్ వరీడ్ థింగ్ అభిషేక్ శర్మ. నేనేమి అతని ఫామ్ గురించి అంటే అతని ఎఫిషియన్సీ గురించి నేనేం తక్కువ మాట్లాడినా కానీ ఈ వరల్డ్ కప్ లో అభిషేక్ శర్మ ఫెయిల్యూర్ అనేది డే 1 ఫస్ట్ మ్యాచ్ నుంచి జరుగుతూనే ఉంది. సో అది ఏమవుతుందంటే ఇండియాకి ఫస్ట్ వికెట్ అంటే చాలా హ్యూజ్ వికెట్, అది కూడా చిన్న వికెట్ కాదు అది. ఎందుకంటే మ్యాచ్ ని ఇలా తీసుకెళ్లి ఇలా పడేసగలిగే సామర్థ్యం ఉన్న వికెట్ నీకు ఎర్లీ ఓవర్స్ లో అపోనెంట్ కి దొరికితే
వాళ్ళకి ఎంత బూస్టప్ వస్తుంది, ఎంత మ్యాచ్ మీద వాళ్ళు ఇంకా ప్రెషర్ బిల్డ్ చేస్తారు. సో ఇంకా ఇప్పుడు రాబోయే సెమీస్ అండ్ ఫైనల్ మ్యాచెస్ లో ఇలాంటి క్రూషియల్ టైంలో అంటే ఎర్లీ వికెట్ ఇచ్చుకోవడం అనేది చాలా అంటే చాలా ఇబ్బంది పెడుతుంది ఇండియాని. సో అభిషేక్ శర్మ ఈ విషయంలో తప్పకుండా తను రికవర్ అవుతాడని నేను అనుకుంటున్నాను. అండ్ రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు సంజు శాంసన్ అండి. రియల్లీ సంజు శాంసన్ ఆ తన డే ఈ రోజు అంతే. చరిత్రలో ఇది చాలా రోజులు గుర్తుండిపోయే ఇన్నింగ్స్ తనకైతే మాత్రం. 50 balls లో 97, ఆల్మోస్ట్ 200% స్ట్రైక్ రేట్, 12 ఫోర్స్ అండ్ 4 సిక్సెస్. ఏదైతే పాపం తనకి వరల్డ్ కప్ ఫస్ట్ ఇండియా స్టార్ట్ చేసినప్పుడు అతను తన టీంలోనే పార్ట్ కాదు, లీగ్స్ అన్ని కూడా తన పాపం బెంచ్కే అయిపోయాడు. ఎప్పుడైతే సౌత్ ఆఫ్రికా నుంచి గట్టి జట్కా తగిలిందో టీంకి, ఈ లెఫ్టీస్ కాంబినేషన్ ఏదైతే ఫెయిల్ అయిందో, ఇక తప్పని పరిస్థితుల్లో ఆ టాప్ ఏదైతే ఓపెనింగ్ స్లాట్ లోకి కంపల్సరిగా ఒక రైట్ హ్యాండర్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఎవరిని తీసేయాలి అనుకున్నప్పుడు సంజుకి కలిసి వచ్చింది ఏంటంటే, కొంచెం రింకు సింగ్ వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల తను కొన్ని రోజులు టీంకి అందుబాటులో లేకపోవడం వల్ల, సో ఆ ప్లేస్ లో సంజు శాంసన్ తీసుకొచ్చి తిలక్ వర్మని మిడిల్ ఆర్డర్ లో పడేసి, ఈ ప్లాన్ ఏదైతే ప్లాన్ ఏ ఫస్ట్ వెళ్ళామో ఫెయిల్ అయిపోయింది. ఈ ప్లాన్ బి ఏదైతే ఉందో, ఈ ప్లాన్ బి అనేది అది ఇప్పుడు కొంచెం సక్సెస్ ఇచ్చిందనమాట మనకి సౌత్ ఆఫ్రికా జట్కా తర్వాత. లేకపోతే ప్రతి ఒక్కరు ఫస్ట్ ఓవర్లో ఆఫ్ స్పిన్నర్ తీసుకొని రావడం, పుట్టుక్కుమని వికెట్లు పడ్డం, ఆఫ్ స్పిన్నర్ తీసుకొని రావడం, పుట్టుక్కుమని వికెట్లు పడ్డం, టీం వరుసగా పవర్ ప్లేలో 2-3 వికెట్లు కోల్పోవడం, ప్రెజర్ బిల్డ్ అవడం, తక్కువ స్కోర్కి అవుట్ అవడమా, లేకపోతే చేజింగ్ చేయలేకపోవడమా, ఇదే జరుగుతుంది. లేదా కింద మీద పడి సచ్చి చెడి అసోసియేట్ టీమ్స్ లో గెలుచుకుంటూ వచ్చాం. బట్ ఇక్కడ నుంచి ఇంకా 2 మ్యాచ్లు 2 అడుగుల దూరంలో ఉన్నాం మనం కప్కి. 2 అడుగుల దూరంలో ఉన్నాం కప్కి. సో ఈ 2 అడుగులు ఎంత ఆచి చూసి ఒళ్ళు దగ్గర పెట్టుకొని, ఒకళ్ళది కాదు ఇద్దరు కాదు, ఇది 140 కోట్ల మంది విష్, 140 కోట్ల మంది కళ్ళని కాపాడతారా, లేకపోతే 25 కోట్ల అంటే 25 కోట్ల మంది కళ్ళని కాపాడతారా? ఎవరా 25,000 కోట్ల మంది అంటున్నారా? అరే వాళ్ళేనండి, మన పక్కన పొద్దు గూగులు పడి ఏడుస్తుంటారు కదా, పాకిస్తాన్ వాళ్ళు. అక్కడ కొంతమంది ఎదవలు ఉన్నారు. మహమ్మద్ అమీర్ అని చెప్పి ఒక బౌలర్ ఉన్నాడు. వాడైతే అక్కడ జ్యోతిష్కుడు అంట, లిటరల్లీ చెప్తాడు, ఇండియా సెమీఫైనల్కి వెళ్ళదు. ఆడి దేశాన్ని మామూలుగా వాడికి దేశ క్రికెట్ని తాకట్టు పెట్టిన ఎదవ వాడు ఇండియా గురించి మాట్లాడే స్థాయి వాడిది. ఇట్లా చాలా మంది పాకిస్తాన్ మీడియా మొత్తం ఎక్స్ క్రికెటర్స్ అందరూ ఇండియా మీద పడేసి ఇండియా సెమీఫైనల్కి వెళ్ళకూడదు, మొత్తానికి వాళ్ళకి సరిగ్గా సూటిగా దింపారు. ఆ గొంతులో ఎలక్కాయ పడింది. ఇక రేపు పొద్దున్న నుంచి మొదలెడతారు, ఇండియా అది చేసింది, ఇండియా మ్యాచ్ ఫిక్సింగ్ చేసింది, ఇండియా పిచ్లో సెన్సార్లు పెట్టింది, బ్యాట్లో ఇంకొకటి పెట్టింది, ఎన్నిటితో వస్తారు రేపు పొద్దున. అఫ్కోర్స్ అవన్నీ మనం తెలుగు ఛానల్ కదా, హిందీ చాలా మందికి అర్థమవుద్దో లేదో చూద్దాం. 1-2 ట్రై చేస్తా ప్లే చేయడానికి ఈసారి నుంచి వాళ్ళ వీడియోస్. ఓకే, సో ఇండియా ఏదైతే ఈరోజు సాధికారికంగా గెలిచి సగర్వంగా సెమీస్కి వెళ్ళిందో, సగర్వంగా నేను అనను, బట్ కొన్ని లోపాలతో వాటిని సరి చేసుకొని సెమీస్ మన గడ్డ మీద జరుగుతుంది. ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే, సెమీఫైనల్లో ఇంగ్లాండ్ ఇప్పటి వరకు ఆడిన లీగ్ మ్యాచ్లు అన్ని కూడా ఆల్మోస్ట్ మొత్తం శ్రీలంక వేదికగానే జరిగినాయి మాక్సిమం. అండ్ మనకి ఇది హోమ్ గ్రౌండ్, ముంబై బాగా అచ్చొచ్చిన గ్రౌండ్, వాంఖేడే స్టేడియం. అక్కడే మనం 2011 వరల్డ్ కప్ కూడా గెలిచాం. సో ఇప్పుడు సెమీఫైనల్ కూడా గెలిచి సగర్వంగా ఫైనల్కి వెళ్ళి హోమ్ ఆడియన్స్ ముందు ఎక్కడైతే మనం 2023 వరల్డ్ కప్ పోగొట్టుకున్నామో, ఏ గ్రౌండ్ అయితే మనకు కలిసి రాదని చెప్పేసి మనం భయపడుతున్నామో, అదే గ్రౌండ్ అదే క్రౌడ్ మధ్య సగర్వంగా 2026 వరల్డ్ కప్ చేతిలో పట్టుకోవాలి. ఆల్ ద వెరీ బెస్ట్ టీమ్ ఇండియా అండ్ బీ కేర్ఫుల్.